సో మన ఇన్వర్డ్ జర్నీ అనే టాపిక్ మేము చూసుకుంటూ వచ్చాం. ఈ లోపలికి ప్రయాణం మనం తెలుసుకోవటం నేను ఏంటి అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే దాంట్లో నువ్వు నీ లోపలికి ఎలా చేయాలి అనేది చెప్తూ వచ్చారు. ఆ ఇన్నర్ బిగినింగ్ ఆఫ్ ది ఇన్వర్డ్ జర్నీ ఏంటంటే అది ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఎట్లా అంటే మనం ఆ లోపలికి మన గ్రేటర్ స్టిల్నెస్ అంటే మన నిశ్చలత్వానికి ప్రశాంతంగా ఉండటానికి వీటన్నిటికీ మొదలుకి ఇది ఈ మొదలు పెట్టడమే ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. దానివల్ల ఈ లైఫ్ కూడా ఇంకా చాలా శక్తివంతంగా చాలా వైబ్రెంట్ గా తయారవుతుంది. మనకు మొదట్లో ఈ అనుభవం అనేది ఎందుకంటే ఇక్కడ మనము చాలా నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉండి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడే మనకి ఇది సహజం. ఆలోచన లేకుండా ఉండటం అనేది జరిగే పని కాదు కాబట్టి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు ముందు మనం ఆ వస్తువుని వస్తువుగా చుట్టూ నేర్చుకోవాలి. అంతేగాని ఈ వస్తువు వెనక్కి వెళ్ళి దీని చరిత్ర ఏంటి, ఇదేమైంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవటం వేరు, చూడంగానే మన థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళటం వేరు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం కనపడింది, కొత్త వస్తువు కనపడింది, దీని సంగతి ఏంటి అని చెప్పి మనం ఏదో నెట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకోం. అది వేరు. కానీ ఎవరైనా ఏదైనా చూపించంగానే సపోజ్ ఏదైనా వాచ్ ఓ ఫ్యాన్ ఏదో చూపించంగా ఫోన్ ఏదో వెంటనే ఓ ఈ బ్రాండా ఇది దీనికి ఇన్ని ఫీచర్స్ ఉంటాయి ఇవన్నీ మన రకరకాలుగా వెళ్ళిపోతుంది మన మైండ్. భలే కొనుక్కున్నది చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి వీళ్ళు బాగా కొనుక్కుంటున్నారు. ఏవో రకరకాలు మనకు మన యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం బట్టి మన ఆలోచనలు ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఈ మెల్లమెల్లగా ఆలోచనల్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందు మనం ఏ వస్తువుని వస్తువుగా చూడటం నేర్చుకోవాలి. ఆ వస్తువుగా చూడటం నేర్చుకున్నప్పుడు మనకి ఆలోచనలు అక్కడ ఆగిపోతాయి. అందుకని మనం ధ్యానంలో కూర్చున్నా కూడా మనకి నిశ్చలంగా కూర్చోవాలి అంటే అవ్వదు. మొట్టమొదటి రోజు రెండో రోజు కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోగానే చాలా మంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కూర్చోగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆగవు. 4 రోజులు చేస్తారు. 5 రోజు చిచి మేము ఇది ఆగట్ల పెట్టట్ల మనకెందుకని చెప్పేసి మానేస్తారు. అలా కాకుండా ప్రయత్నం చేయాలి ప్రతిదానికి కూడా. అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది చేసినప్పుడు మనకి ఈ మనస్సు ఏకాగ్రత అనేది మొదట్లో ఒక క్షణమో, అరక్షణమో జరుగుతుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుందన్నమాట. అది మనకి ఇక్కడ చెప్పేది. ఇది మనకి ఏంటంటే ఈ మనం ఈ యూనివర్స్ లో మనం భాగం కాదు. మనం చిన్న ముక్క ఏదో ఒక ఆ మూల ఒక చిన్న విరిగిపోయిన ముక్కలు అంటాం మనం అది ఇది అనుకుంటాం. మనం లేకపోయినా ఈ యూనివర్స్ నడుస్తుంది మనకేం సంబంధం లేదు ఇది అలా కాదు. మనం ఈ యూనివర్స్ లో మనం కూడా ఒక భాగమే. ఈ సృష్టిలో మనం కూడా ఒక భాగమే అని అనుకున్నప్పుడు ఈ యూనివర్స్ తో ఈ సృష్టితో మనం లింక్ అవుతాం. మన ఆత్మతో దాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఆ అనుసంధానం మానసికంగా మనం ఎప్పుడైతే అనుసంధానం చేసుకుంటామో ఈ సృష్టితో అప్పుడు మనం ఈ ఇన్వర్డ్ జర్నీ అనేది లోపలికి ప్రయాణం అనేది జరుగుతుంది. మనకి అది కొన్ని చిన్న చిన్న సంతోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు మనం చూసుకునేటప్పుడు మన ఈ సంతోషాల కిందని మనకు తెలియకుండానే మనం ఈ పవిత్రమైనటువంటి ఇమ్మెజరబుల్ దీనికి కొలతలు లేనటువంటి ఎంతో విశాలమైనటువంటి చెప్పలేనటువంటి ఆలోచించలేనటువంటి ప్రపంచంతో మనం ఏకం అవుతాం. లోపల జరుగుతూ ఉంటుంది అది. పైకి మాత్రం మనం ఇక్కడ చిన్న చిన్న వాటిలో ఉన్నా కూడా మన మనసుకి ఎప్పుడైతే ఈ ప్రయాణం మొదలు పెట్టామో అది లోపల కొత్త కొత్తగా చూసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఈ మైండ్ అనే దాని కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది మన అటెన్షన్ అంతా లాగేసుకుంటుంది. అదే అప్పుడు మనకి భయం ఇవన్నీ వస్తాయి, డిసీజెస్ ఇవన్నీ రకరకాలుగా ఎన్నిట్లో వెళ్ళిపోతుంటాం. దాంట్లో ఎమోషన్స్ వీటిలోకి వెళ్ళిపోయి మనం చివరికి ఈ మిస్ అవుతుంటాం. అందుకని మన ఈ ఇండివిజువల్ ఇన్విజిబుల్ అండ్ ఇండస్ట్రబుల్ రియాలిటీని మనం మిస్ అవ్వదు. దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అందుకని మనం ఎప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు. సో నీ ఉనికి నువ్వు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ సీరియస్నెస్ ఫ్రమ్ ది మైండ్ మన మైండ్ నుంచి మనం డిటాచ్ అవ్వాలి. మనం విడిపోవాలి. మనం విడిపోయినప్పుడే మనం ఆ
మైండ్ యొక్క పరిధిలో నుంచి, మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి మనం బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు ఇది ఈ స్పిరిచువల్ జర్నీకి, ఆధ్యాత్మికమైన ప్రయాణానికి ఈ మైండ్ లో నుంచి, మైండ్ యొక్క పవర్ లో నుంచి బయటకు రావడం అనేది చాలా ముఖ్యం. దీన్ని కాన్షియస్నెస్ ని వీటన్నిటిలోకి మనకు ముందు ఉన్న ఆలోచనని వీటన్నిటిని తీసేస్తుంది అనమాట. తీసేది కంపల్సరీ థింకింగ్. ఇది మనం యూజ్లెస్ అండ్ కంపల్సరీ, ఉపయోగం లేనటువంటిది. మీకు బలవంతంగా మనం ఆ ఆలోచనలోకి వెళ్ళేది అన్ని బయటకు వచ్చేస్తాయి. A very effective way of doing this is simply to take the focus of your attention away from the thinking and direct it into the what. దీనికి మార్గం ఏంటంటే, ఒక గొప్ప మార్గం, మనం ఈ ఆలోచనల నుంచి బయటకు రావాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫోకస్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ది థింకింగ్ చేసేసి ఆలోచన నుంచి బయటకు వచ్చి మన ఈ ఆలోచనలు లేదంటే ఆలోచనని మనం లోపల వైపుకి తీసుకెళ్ళాలి. డైరెక్ట్ ఇట్ ఇంటూ ది బాడీ. మన ఫోకస్ వచ్చి మనం ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసాం అనుకోండి, ఎక్కడ వేస్తాం మనం? టార్చ్ లైట్ ఎక్కడ వేస్తాం? ఇక్కడ ఎక్కడ ఉంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ వేస్తాం. ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ టార్చ్ లైట్ వేసినప్పుడు మనకి ఇక్కడ ఇంతనే చుట్టూ ఎక్కడెక్కడ మనకి ఇక్కడ కావాలి అంటే ఇటు పక్కన పైపు వేయం కదా. అట్లాగే మన మైండ్ని కూడా థింకింగ్ లో నుంచి బయటికి తీసుకొచ్చి ఈ లోపలికి, ఈ ప్రయాణంలోనికి దాన్ని ఫోకస్ చేయాలన్నమాట. ఫోకస్ చేసినప్పుడు అది వేర్ బీయింగ్ కెన్ బి ఫెల్ట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ యాజ్ ది ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ దట్ గివ్స్ లైఫ్ టు వాట్ యు పర్సీవ్ యాజ్ ద ఫిజికల్ బాడీ. అది అప్పుడు మన అంతర్గతంగా మన ఉనికికి ఏదైతే ఉందో ఆ ఉనికి దగ్గరికి తీసుకెళ్తాయి. అప్పుడు మనం ఫీల్ అవుతాం అనమాట. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే లోపలికి వెళ్తామో, చూడటం మొదలు పెడతామో, అప్పుడు మన ఉనికిని మనం ఫీల్ అవుతాం. సో అది మనకి ఒక స్పందన అనేది వస్తుంది. అక్కడ అప్పుడు ఈ ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ మనం లేపుతాం. మనకు కనపడినటువంటి ఈ శక్తిని మనం మేల్కొలపడం జరుగుతుంది. అది మనకి మన ఈ ఫిజికల్ బాడీకి ఎట్లయితే మనం శక్తి దీన్ని మనం ఎట్లా అనుకుంటున్నామో, ఆ ఇన్విజిబుల్ బాడీ లోపల ఇన్నర్ బాడీని కూడా మనం అదే విధంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టున్నాం కదా మనం కనెక్టింగ్ విత్ ది ఇన్నర్ బాడీ. ఇది చెప్పాలి కదా. హలో, సార్. ఇదే కదా కనెక్టింగ్ విత్ ది ఇన్నర్ బాడీ చదవాలనుకో. అవును సార్. ఎవరు చదువుతున్నారు? ఎవరైనా చదువుతారండి? కనెక్టింగ్ విత్ ద ఇన్నర్ బాడీ చదువుతారండి? సుకన్య. ఓకే, ప్లీజ్ try it now. You may find it helpful to close your eyes for this practice. Later on, when being in the body has become natural and easy, this will no longer be necessary. Direct your attention into the body. Feel it from within. Is it alive? Is there life in your hands, arms, legs, and feet? In your abdomen, your chest, can you feel the subtle energy field that pervades the entire body and gives vibrant life to every organ and every cell? Can you feel it simultaneously in all body parts of the body as single field of energy? Keep focusing on the feelings of your inner body for a few moments. Do not start to think about it. Feel it. The more attention you give it, the clearer and stronger this feeling will become. It will feel as if every cell is becoming more alive, and if you have a strong visual sense, you may get an image of your body becoming luminous. Although such an image can help you temporarily, pay more attention to the feeling than to any image that may arise. An image, no matter how beautiful or powerful, is already defined in form. So there is less scope for penetrating more deeply. చాలా ఉంది సార్ దీంట్లో. చాలా ఉన్నట్టుంది దీంట్లో. కనెక్టింగ్ విత్ ది ఇన్నర్ బాడీ. మనం
ఈ ఇన్నర్ బాడీ అంటే అంతర్గతంగా నేను అనేది దాని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆత్మ అని చెప్పుకుంటున్నాం కదా, దాంతో ఎట్లా కనెక్ట్ అవ్వాలి? దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మార్గం చెప్తారు, ఒక్కొక్క రకమైన మార్గాన్ని అనుసరిస్తారు. కొంతమంది ధ్యానం అంటారు, కొంతమంది కుండల్ని మేల్కొల్పటం అంటారు, ఇంకొంతమంది మనం ఏదో భజనలోను భక్తిలోను మునిగిపోతే వస్తుంటారు. రకరకాలటువంటి వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ ఎవరి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్, వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. మనని మనం కనెక్ట్ చేసుకోవటం ఎట్లా అనేది ఇది ఒక భాగం, ఇది ఒక పద్ధతి. దీంట్లో ఏంటి చెప్తాడు మనకి? ప్లీజ్ ట్రై ఇట్ నో, యూ మే ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్ టు క్లోజ్ యువర్ ఐస్ ఫర్ దిస్ ప్రాక్టీస్. మనం ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ, దండం పెట్టుకునేటప్పుడు కానీ, ఎక్కడైనా కానీ మనం కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాం. ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఉండేదే దేవుడి దగ్గర 2 క్షణాలు తిరుపతి వెళ్తే స్వామిని చూడటానికి మీకు ఇదొకే టైం 6 నిమిషం దొరుకుతుంది. ఈ చివరి నుంచి ఆ పైకి చెక్క మీదకి ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి మనకు 6 నిమిషం, ఈ లాగేసేటప్పటికి ఇవన్నీ చేసేటప్పటికి, ఎందుకంటే బ- బయట ద్వారం నుంచే కదా మనకి దర్శనం. అన్లెస్ యూ గో విత్ అదర్స్ టికెట్స్ ఆర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోనో లేకపోతే పాస్లోనే తప్ప, మామూలుగా వెళ్తే సర్వదర్శనంలో కానీ మనం 300 రూపాయల దర్శనంలో కానీ బయట జై విజయ్ దగ్గర నుంచి మనకి బయట తీసుకొచ్చేస్తాం. ఆ దొరికే 10 సెకండ్లు మీరు కళ్ళు ఎందుకు మూసుకుంటారు? కళ్ళు తెచ్చి స్వామిని చూడండి అని చెప్పి ఒక కాన్సెప్ట్. అదేంటంటే మరి మీరు వచ్చింది ఎంత దూరం కానీ వచ్చింది స్వామిని చూడటానికి కదా, స్వామిని చూడటానికి వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే స్వామి ఎట్లా కనిపిస్తారు? నాలంటే అనామకుడు ఎవరేమైనా అంటే, లేదు, నేను కళ్ళు మూసుకుని స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వామిని మనం మనసులో ముద్రించుకోవడాన్ని నేను మనసుతో చూడటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఇంకొక ఈ విధంగా ప్రతి వాళ్ళకిను ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అలాగే ఈ ధ్యానం చేయటానికి లేకపోతే నీలో ఉన్న నేను చూసుకోవటానికి కూడా మనకి ఈ కళ్ళు మూసుకోమంటాడు. కళ్ళు మూసుకుంటే ఇంతకీ ఏమవుద్ది? మనకు చుట్టూ ఉన్న పరిసరాలని మనం గమనించాలి కళ్ళు మూసుకుంటే. ఎందుకు కనపడదు కదా, గమనించు. గమనించకపోతే ఏమవుతుంది? మనకి మనసు అటు ఇటు లాగదు. మన ఆలోచనలు మైండ్ కొత్తగా ఏదైనా కనపడింది, లేదా పక్కన ఎవరు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మనకు వెంటనే అలా చేయకు అని మనం రియాక్ట్ అయిపోతాం. లేకపోతే అలా పెట్టకు అనేదో, లేకపోతే ఏంటి వీళ్ళు ఇట్లా వెళ్తున్నారనో, లేదా అట్లా ఏదో ఒక అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఆ ఆలోచనలు ఆ విధంగా వెళ్ళిపోతాం. అందుకని చెప్పి మొదట్లో ఇది మొదలు పెట్టేటప్పుడు క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనం చాలా సార్లు కళ్ళు మూసుకోండి, మన భవాని గారు చెప్తుంటారు, దీర్ఘంగా గాలి తీసుకుని వదిలేయండి, ఇవన్నీ మనం చెప్తుంటాం. అవి ఫస్ట్ ఇది ఎందుకంటే మన యొక్క మనసు అటు ఇటు చూడకుండా, ఆలోచనలు మన మనసులోకి అటు ఇటు రాకుండా ఉండటానికి మనం కళ్ళు మూసుకోం. Later on, when being in the body has become natural and easy, this will no longer be necessary. తర్వాత తర్వాత ఎప్పుడైతే మనం మన మనస్సుతో మన ఆత్మతో మనం సంభాషించగలుగుతామో, మనం కనెక్ట్ అవుతాము, మన అనుసంధానం చేసుకోగలుగుతాము, లేదు ఆ ఉనికిలోకి ఆ బాడీలోకి మనం వెళ్ళిపోతామో, అప్పుడు అది చాలా సహజంగా తేలిక వచ్చేస్తుంది. ఒకసారి మనం గనక కనెక్ట్ అవటం జరిగితే బాడీకి, ఆ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కళ్ళు తెరిచి కూడా కనెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే మనం ఒక దారి వచ్చేసింది. ఆ దారి వచ్చిన తర్వాత ఇక ఆ దారిలో వెళ్ళటం తేలిక. మొదట్లో వెళ్ళేటప్పుడు దారి చేసుకునేటప్పుడే కష్టం కానీ, ఒకసారి దారి చేసుకున్న తర్వాత మనకు తెలుసు. ఆ దారి ఏదైనా కొత్త దారిలో వెళ్ళామంటే మనం చేరిన దాకాను ఆ దారితో ఒకసారి తెలిసింది అనుకోండి, రెండోసారి ఏ రాయి ఎక్కడుంది, ఏ గొయ్యి ఎక్కడుంది, వెళ్ళేటప్పుడు మన రోడ్డు మీద మనం అన్ని చూసుకుంటాం. అట్లాగే ఎటువైపు మలుపు తిరగాలి, ఎక్కడి నుంచి యూ టర్న్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని మన మనసుని మనం అనుసంధానం చేసుకున్నామో, అప్పుడు రెండోసారి ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనకి అవసరం లేదు. ఇప్పుడు మొదట్లో నేను ఈ బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. ఒకసారి కనెక్ట్ అయ్యి ఒక నానా గోళ అయింది. తర్వాత దాన్ని ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, కనెక్ట్ అవటం జస్ట్ లింక్ చేసేసి నేను పేరింగ్కి వెళ్ళిపోయి కనెక్ట్ అనేసి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. అది తేలికైపోయింది. అట్లా మనం దీన్ని ఓ 4 సార్లు 10 సార్లు
ఆ ప్లగ్ తీసేసి కనెక్షన్ పెట్టి అది ఇక్కడ లైట్ రాక ఆన్ అయిందా లేదో తెలియక నాన్న బాధపడ్డా. మొదట్లో మీకు తెలుసు అంటే కొన్నాళ్ళు నేను ఫోన్తో మాట వినేసి మాట్లాడటం ఇదంతా చేశాను కదా. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే అలవాటు అయిపోయింది. అది కనెక్ట్ అయిపోవటం ఈజీగా అయిపోయింది, ఫోన్లోకైనా ల్యాప్టాప్లోకైనా. అదే విధంగా మన బాడీ కూడా ఒకసారి కనెక్ట్ అయిందంటే మనసుతో, ఇక తర్వాత మనకి ఎటువంటి పరికరాలు దీనికి చేయటానికి అవసరం లేదు. కళ్ళు మూసుకోక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అక్కడ కూర్చుంటే అక్కడ మన నిద్ర ఎట్లా వస్తుందో అట్లాగే మనం దీన్ని కనెక్ట్ అవ్వచ్చు చాలా తేలిగ్గా. డైరెక్ట్ యువర్ అటెన్షన్ టు ది బాడీ, ఫీల్ ఇట్ ఫ్రమ్ విత్. అందుకని మన అటెన్షన్, మన శ్రద్ధ, ఏకాగ్రత మొత్తం అంతా మన లోపల తీసుకెళ్ళాలి, శరీరంలో ఈ ఆత్మలోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఫీల్ ఇట్, లోపల నుంచి ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం కొంతమంది ఏదైనా చేశారనుకోండి, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకోండి, ఎన్ని రకాలుగా చేయొచ్చు. చాలా రకాలుగా కదా సార్, చేయొచ్చు. అభినందించడమే కదా, ఉం? అభినందించడమే అభినందించడం. కదా అప్రిషియేట్ అంటే. కొంతమంది చప్పట్లు పెట్టి అభినందిస్తాం. కొంతమంది సరిగా మనకి ఇష్టం లేదనుకోండి, నచ్చలేదు, లేకపోతే వాడు మనకేదో మొహమాటంగా నాకంటే ముందు వాడు చెప్పొచ్చు, సాధించాడు అనిపిస్తుంది అనుకోండి, మనస్ఫూర్తిగా congratulations. చెప్పొచ్చు, ఎక్కువ ఆనందంతో చెప్పొచ్చు, చాలా కొంతమంది రకాలుగా కాలేజ్కి చెప్పొచ్చు. చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్పచ్చు. అది మనం వాడికి అవతలాడికి అర్థమైపోద్ది మనం ఎంత మనస్ఫూర్తిగా చెప్పాము అనేది మనం చెప్పే పద్ధతిలో అవతలాడికి అర్థమైపోతుంది. అదే కనుక ఆనందాన్ని అవతల వాడు లేకపోతే మన అమ్మాయో మన అబ్బాయో సాధించిన దాన్ని మనం కనుక ఆనందంగా కనుక ఇష్టపడితే మన యొక్క ఆనందం అనేది లోపల నుంచి వస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి ఇష్టమైన పనో ఎవరో ఏదైనా చేశారనుకోండి, దానికి వచ్చే ఆనందం, ఆ ఫీలింగ్ అనేది అక్కడ లోపల నుంచి వస్తుంది. ఆ ఫీల్ మనకు రావాలి, ఆ ఆనందం అనే దాన్ని లోపల నుంచి రావాలి, మన లోపల నుంచి ఫీల్ అవ్వాలి. మన ఓంకారం చెప్పేటప్పుడు కొంతమంది ఇక్కడి నుంచి చెప్తారు, కొంతమంది ఇక్కడి నుంచి చెప్తారు, కొంతమంది ఇక్కడి నుంచి చెప్తారు హృదయం దగ్గర నుంచి, కొంతమంది నాభి దగ్గర నుంచి స్వరాన్ని బయటకు తీస్తారు. అది అది ఎవరెవరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఈజ్ ఇట్ అలైవ్? ఆ ఫీలింగ్ అనేది మనం బతికున్న అంటే ఒక జీవం ఉన్న దాని ఫీలింగ్ రా. ఆ ఫీలింగ్ ఫీలింగ్ లో జీవం ఉందా లేదా అంటే మనం చెప్పేటప్పుడు అది మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్లో కంగ్రాచులేషన్స్ అని చెప్పాం అనుకోండి, అభినందించేటప్పుడు మనం దాన్ని నాలుగు చివరి నుంచి చేస్తున్నామా, ఇక్కడి నుంచి చేస్తున్నామా, మనసు దగ్గర నుంచి చేస్తున్నామా, నాభి దగ్గర నుంచి చేస్తున్నామా అనేదాన్ని ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోద్ది. దాంట్లో మనం చెప్పే దాంట్లో జీవం ఉందా లేదా అనేది ఆ ఫీలింగ్ లో. ఈజ్ దట్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఆర్మ్స్, లెగ్స్ అండ్ ఫీట్, ఇన్ యువర్ అబ్డామిన్ అండ్ యువర్ చెస్ట్. మన కాళ్ళు చేతులు ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయా, నమ్ముగా ఉన్నాయా, లేకపోతే మనం ఎప్పుడైతే మన మనసుని తీసుకెళ్ళి మనం ఎక్కడో కనెక్ట్ చేసినప్పుడు మన శరీరంతో మనకి ఏమి సంబంధం ఉండదు. మన ధ్యానంలో కూర్చుని మన మనసుని ఏకాగ్రతతో మనం ఎక్కడో మన ఈ యూనివర్స్ తో మనం లింక్ చేసినప్పుడు, అనుసంధానించినప్పుడు మనకి ఈ ఈ మిగిలిన శరీరంలో కదలికలు మనకు తెలియవు. ఏ పొట్టలో కానీ, చెస్ట్లో కానీ, కాళ్ళలో కానీ, చేతుల్లో కానీ ఎక్స్ట్రా లైఫ్ ఉందా లేదా అసలు మనకేం సంబంధం ఉండదు. కెన్ యూ ఫీల్ ద సటిల్ ఎనర్జీ ఫీల్డ్ దట్ పర్వేడ్స్ ద ఎంటైర్ బాడీ? మనం ఈ శరీరాన్ని మీదుగా కొత్త ఒక శక్తి, సటిల్ ఎనర్జీ తెలియకుండానే అంతర్గతంగా మన శరీరం అంతా ఒక రకమైన శక్తి వ్యాపిస్తుంది. అది ఉందా? అది మనం ఫీల్ అవ్వగలుగుతున్నామా? అండ్ గివ్స్ వైబ్రెంట్ లైఫ్ టు ఎవ్రీ ఆర్గాన్ అండ్ ఎవ్రీ సెల్. ఎప్పుడైతే మనం అంతర్గతంగా వెళ్ళి మన ఈ సిన్నర్ బాడీలో మనం లేపి దాన్ని టచ్ చేస్తామో అది మనకు తెలియకుండానే మన శరీరం అచేతనంగా అయిపోయి, చేతనం లేకుండా, కదలిక లేకుండా అయిపోయి దాన్ని మన ఒక అద్భుతమైన ఒక శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. శక్తి మొదట్లో
మెల్లమెల్లగా అది మన బాడీలో ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని అది యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు దాకా మన అవయవాలు, కణాలు ఎట్లా యాక్టివేట్ అవుతున్నాయి? మనం చర్యతో, అంటే మనకు కావాలని కాలు కదిలిస్తాను, చేతులు కదిలిస్తాను, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను, ఏదో చేస్తేనే మన బాడీ అంతా కదులుతుంది. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే నువ్వు అంతర్గతంగా నిన్ను చూసుకోవటం మొదలుపెట్టావో ఆటోమేటిక్గా నీ శరీరం అంతా ఒక ఒక గొప్ప శక్తిలాగా, ఒక శక్తితో, ఒక వైబ్రెంట్ గా, ఒక యాక్టివ్ గా తయారవుతాను. అది ఆ ఫీలింగ్ వచ్చిందా మనకి అనేది. కెన్ యూ ఫైల్ ఇట్ సైమల్టేనియస్లీ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ యాజ్ అ సింగిల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ? ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఎనర్జెటిక్ ఫీలింగ్ ఏదైతే ఉందో, అది మొత్తం శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా కనపడిందా? లేకపోతే ఏదో ఒక పార్ట్ లోనే కనపడిందా? కాళ్ళల్లోనో, చేతుల్లోనో, మైండ్ లోనో, ఆ బ్రెయిన్ లోనో, తలలోనో ఎక్కడో ఉన్నట్టుగా కనపడిందా? అంటే ఈ మనం ఈ లోపలికి చేసే ఇన్వర్డ్ జర్నీలో ఈ వచ్చే అనుభవం ఏ విధంగా జరుగుతోంది అనేది. ఇప్పుడు మనం అనుకున్నాం, కళ్ళు మూసుకుని మెడిటేషన్ లో కూర్చుంటే మనకి ఏం కనపడింది అని చెప్పి. మనకు కొంతమందికి ఏమీ కనపడలేదు. కొంతమందికి అదేమి చిన్న చిన్న చుట్టూ ఉన్నాయి కనపడ్డాయి. కొంతమందికి పర్వతాలు, కొండలు, కొండలు, అడవులు కనపడ్డాయి. కొంతమందికి జ్యోతి కనపడ్డాయి. ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ అందరికి ఏ విధంగా, మనకి ఎలా వచ్చింది? సో ఒకసారి మన మనస్సు తీసుకెళ్ళి మనం అనుసంధానమైన ఈ ఆత్మతో, సృష్టితో గనక మనం అనుసంధానం చేసిన ఫీలింగ్ వస్తే, కీప్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఫీలింగ్ ఇన్ యువర్ ఇన్నర్ బాడీ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్. ఒక్కసారి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మనకు తెలియకుండానే మనం అచేతనంగా ఉండి, అచేతన స్థితిలో మనకి ఈ వైబ్రెంట్ గా మనకి ఎప్పుడైతే ఈ మనసు కనెక్ట్ అయిందో, దాని వల్ల వచ్చే వైబ్రేషన్స్ ఫీల్ అయినప్పుడు దాని మీద ఫోకస్ చేయి. కీప్ ఫోకసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ బాడీ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్. కొద్ది క్షణాలు దాని మీద ఫోకస్ చేయి. డు నాట్ స్టార్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం వెంటనే దాని గురించి ఆలోచించు, అంటే మైండ్ కంట్రోల్లోకి వెళ్ళొద్దు. నువ్వు అది ఆనందాన్ని అనుభవించు. అనుభవించిన తర్వాత ఏమవుద్ది, నువ్వు అదే ఇదేంటి ఇట్లా వచ్చింది, ఇలా అయింది, అలా రాకూడదా, అదేంటి వాళ్ళకి ఎలా వచ్చింది, నాకు ఇలా, ఈ ఆలోచనలు వద్దు. ఆలోచనలు రాకుండా దాన్ని ఫీల్ అవ్వండి, అనుభవించండి. స్ట్రాంగర్ దిస్ ఫీలింగ్ విల్ బికమ్. ఎప్పుడైతే మనము ఈ దీని మీద ఫీల్ చేస్తామో, అది దానికి అటాక్ ఏకాగ్రత మనం ఇస్తామో, అప్పుడు ఆ ఫీలింగ్ ఇంకా క్లియర్గా, ఇంకా ఆ, మనకి స్పష్టంగా, ఇంకా మనకి గట్టిగా బాగా స్ట్రాంగ్ గా మనకి వస్తుందన్నమాట. ఇట్ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ ఎవ్రీ సెల్ ఇస్ బికమింగ్ మోర్ అలైవ్. నీకు ఒక్కొక్క శరీరం, ఒక్కొక్క ప్రతి కణం జీవంతో ఉన్నట్టుగా నీకు ఫీల్ అవుతాం. And if you have a strong visual sense, you may get an image of your body becoming luminous. నీకు గనక దృష్టి, నీకు విజువల్ సెన్స్ అనేది నీకు ఫీల్ అయ్యే, మామూలుగా చూసే దృష్టి కాదు, నీలో నువ్వు చూసుకోగలిగినటువంటి శక్తి నీకు చూసుకోగలిగితే గనక నీకు ఏం తెలుస్తుంది తెలుసా అండి? మన శరీరం అంతా ఒక కొత్త వెలుగుతో నిండిపోయినట్టుగా మనకు పరిచయం అవుతుంది. మన శరీరాన్ని మనం ఇప్పుడు దాకా చూసుకున్నట్టుగా కాకుండా కొత్తగా చూసుకుంటాం అన్నమాట. వెలుగుతో వెలిగిపోతా ఉంటుంది మన శరీరం. ఆల్దో సచ్ అన్ ఇమేజ్ కెన్ హెల్ప్ యూ టెంపరర్లీ, పే మోర్ అటెన్షన్ టు ద ఫీలింగ్ దాన్ టు ఎనీ ఇమేజ్ దట్ మే అరైజ్. అట్లాంటి ఆ రూపం, ఆ ఇమేజ్ అనేది అది కొద్దిసేపు ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే మనం ఎక్కువ ఏకాగ్రతను దాని మీద పెడతామో, అప్పుడు ఈ ఎనీ ఇమేజ్ దట్ మే, మనకి ఈ శరీరంలో వచ్చే ఇమేజ్, ఈ వెలుతురు, ఇవన్నీ ఇక మనకి పక్కకి వెళ్ళిపోతుంది. దానికంటే ఎక్కువగా మనం చూడగలుగుతాం అనమాట. అండ్ ఇమేజ్, నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ ఆర్ పవర్ఫుల్, ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ఫార్మ్. ఈ ఇమేజ్ అనేది, రూపం అనేది ఎంత శక్తివంతమైనా కానీ, ఎంత అందంగా ఉన్నా కానీ, అది ఆల్రెడీ ఒక ఆకారానికి ఒక నిర్వచనం ఇచ్చేసాం. సో దెర్ ఈస్ లెస్ స్కోప్ ఫర్ పెనట్రేటింగ్ మోర్ డీప్లీ. ఎప్పుడైతే నువ్వు అది అనుభవించటం మొదలుపెట్టావో, అప్పుడు
ఇక నువ్వు ఇంకా లోపలికి అడుగులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో దెర్ ఇస్ లెస్ స్కోప్, ఇంకా అవకాశం చాలా తక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటది అనేది మనం అనుభవిద్దామా? ఉం? చెప్పండి సార్. ఈ ఫీలింగ్ మనం ఎట్లా చూడొచ్చు అనేది చిన్న ఇది చేద్దాం. ఓకేనా అందరికీ? ఓకే సార్. మీరు ఒక్కడే చెబుతున్నారు, ఇంకెవరు చెప్పండి. సార్ ఓకే సార్. ఇప్పుడు మనం అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోమని చెప్పాడు కదా, మనం అందరం కళ్ళు మూసుకుందాం. నేను మాట్లాడాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి నేను ఒక్కడిని తప్ప మిగిలిన అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక చిన్నగా మనసులో మీరు ఊహించుకోండి, మీరు మీ ఇంటి డాబా మీద పడుకున్నట్టుగా ఊహించుకోండి. ఒకసారి మనం సాయంత్రం పూట 7 గంటలు 8 గంటల టైంలో డాబా మీద పడుకున్నాం. ఎండాకాలం అనుకోండి. ఎండాకాలంలో ఏం చేస్తాం, మనకు చల్లగాలి కావాలంటే పైకి వెళ్ళి పడుకుంటాం. డాబా ఉన్నాడు, అపార్ట్మెంట్లో అవకాశం లేదు కాబట్టి అది వేరే విషయం. మనం ఊహించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఒక ఊహలో ఉన్నాం. మనం అందరం కళ్ళు మూసుకొని పైకి వెళ్ళి డాబా మీద ఒక చాప వేసుకొని దిండేసుకొని పడుకో. చల్లటి గాలి వస్తుంది. కొంచెం అమావాస్య రోజులు ముందు కాబట్టి ఆకాశం అంతా నల్లగా ఉంది. చూడండి మనసుతో, ఆకాశం అంతా నల్లగా ఉంది. చుట్టూ నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తుంది. పైన వచ్చే గాలి మెల్లగా తగులుతోంది. ఆ నక్షత్రాలు చూస్తున్నప్పుడు అక్కడెక్కడి నుంచో ఒక నక్షత్రం అలా పేలిపోయినట్టుగా మనకు అనిపించింది. అది భూమి వైపు దూసుకుంటూ వస్తుంది ఒక నక్షత్రం. ఆ నక్షత్రం వెలుగుకి మన చుట్టూ పైనుంచి వస్తుంది కదా, దగ్గరికి కొంచెం కొంచెం వచ్చేటప్పటికి మన చుట్టూ వాతావరణం అంతా వెలుగుతో నిండిపోయింది. ఆ నక్షత్రం నుంచి వచ్చే వెలుగు అది మెల్లగా వచ్చి మన శిరస్సు, మన తల మధ్య భాగంలో తాకింది. ఆ వెలుగులో నుంచి ఒక కిరణం అనుకో, ఆ కిరణం మన తల మధ్య భాగంలో తాకి ఆ మాడు మీద నుంచి ఆ వెలుగు అనేది మన శరీరంలోకి కొంచెం కొంచెంగా ప్రవహిస్తుంది. తలలోకి, నుదురు, బ్రెయిన్, ఆ పొరలోకి వెలుతురంతా మెల్లమెల్లగా వస్తుంది. కళ్ళల్లోకి, ముక్కులోకి, పెదాల్లోకి, నోరులోకి, నాలుక మీదకి, గడ్డము, చెవులు, ఇదంతా మనకి ఆ వెలుగు మన శరీరంలోకి అదంతా ప్రవహిస్తుంది. ఈ వెలుగు ఇక్కడ దాకా వచ్చింది. మనం ముఖం అంతా కూడా ఆ వెలుగుతో ప్రకాశవంతంగా తయారైంది. ఇప్పుడు మెల్లగా ఆ వెలుగు కంఠం భాగంలోకి, మెడ భాగంలోకి, వెనక వైపున, ముందు వైపున కొంచెం కొంచెంగా చెవులు వెనక నుంచి మెడ వెనక భాగంలోకి, పక్కన సైడ్ మన దవడల కిందకి, కంఠం కింద, గడ్డం కింద, కంఠం దగ్గరికి ఈ వెలుగు మెల్లగా ఒంట్లోకి ప్రసరిస్తుంది. అప్పుడు ఈ ముఖం, తల, కంఠం భాగం కూడా వెలుగుతో మనకి తయారవుతుంది. అక్కడి నుంచి మెల్లగా ఈ వెలుగు ఈ కాలర్ బోన్స్, భుజాలు, వీటిల్లోకి ఈ వెలుగు మెల్లగా ప్రసరిస్తుంది. ఆ వెలుగుని మనం అనుభవిస్తాం. ఆ వెలుగు భుజాల్లో నుంచి మెల్లగా చేతుల్లోకి, చేతుల్లోకి, ముంజేతుల్లోకి, అరచేతుల్లోకి ఈ వెలుగు ప్రసరిస్తాం. మనకు శరీరంలో మన తల, మెడ, భుజాలు, చేతులు వెలుగుతుపోతున్నాయి మిగిలిన శరీరం కంటే. ఇప్పుడు అక్కడి నుంచి ఆ వెలుగు మెల్లగా ఛాతీలోకి, గుండెల్లోకి, ఊపిరితిత్తుల్లోకి ఆ వెలుగు మెల్లగా ప్రసరిస్తాం. అట్లాగే వెనక వీపు వెనక
భుజాల్లోకి, షోల్డర్ బ్లేడ్స్ ఇవన్నిటికి అప్పర్ పోర్షన్ లో కూడా ఈ వెలుగు మనకి ఆ రిబ్స్ వరకు వచ్చేసింది. మనం వెనక వీపు మీద, ముందు ఛాతీలోకి, గుండెల్లోకి ఆ ఆ భాగం అంతా వెలుగుతో నిండిపోయింది. ఇప్పుడు మన బాడీ తల దగ్గర నుంచి మనకి ఈ అప్పర్ బాడీ వరకు మనం ఈ వెలుగు అనేది ప్రసరిస్తాం. అక్కడి నుంచి మెల్లగా పొట్టలోకి వెళ్ళినప్పుడు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీ ఇవన్నీ కూడా ఆ భాగం అంతా కూడా లోయర్ అబ్డామిన్ ఇదంతా కూడా అప్పర్ అబ్డామిన్ ఇదంతా కూడా ఈ పొట్ట భాగం నాభి వరకు ఇదంతా ఎంత వెలుగుతో నిండిపోయింది. అదేవిధంగా ఈ వెలుగు వెనక వైపు నుంచి నడుము పై భాగం, నడుము మధ్య భాగం, నడుము కింద భాగం, వీపు పై భాగంలో నుంచి ఈ వెలుగంతా ఒంట్లో ప్రసరిస్తాం. ఇప్పుడు మన నాభి వరకు, మనం పొత్తి కడుపు వరకు మనం ఈ వెలుగు మన బాడీలోకి వచ్చింది. ఈ బాడీలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అది ఫీల్ అవుతుందండి. ఆ వెలుగు నాకు వరకు వచ్చింది, పొట్ట వరకు, శరీరం మొత్తం అప్పర్ బాడీ అంతా, పై భాగం అంతా మనకి మన శరీరం అంతా వెలుగుతో నిండిపోయింది. ఇక్కడి నుంచి వెలుగు మన జననేంద్రియాల దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి కిందకు వచ్చి ఆ కటి భాగం అంతా అయిపోయి ఈ తొడల జాయింట్స్, జననేంద్రియాలు వెనక వైపున ఇదంతా వెలుగు ప్రసరిస్తూ ఉంది మెల్లమెల్లగా. అక్కడి నుంచి మెల్లగా తొడల మధ్య, రెండు తొడల్లోకి, తొడల వెనక వైపు, ముందు వైపు మొత్తం అంతా ఈ వెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు మన శరీరం అంతా పైనుంచి మోకాళ్ళ వరకు వెలుగుతో నిండిపోయింది. మనకు తెలుస్తుంది ఎంత వెలుతురు, మన శరీరం ఎంత వెలుగుతో ఉంది అనేది మనకి ఈ పైనుంచి వచ్చిన ఆ కిరణాలు వెలుతురుతో మన శరీరం అంతా వెలుగుతూ తయారవుతుంది. అట్లాగే మోకాళ్ళు, పిక్కలు, తర్వాత కింద షిన్ బోను, యాంకిల్స్, మన చీలమండలు, పాదాలు, వేళ్ళు, అరిపాదాలు, కింద ఇదంతా అన్నమాట. మన శరీరం అంతా ఇప్పుడు పైనుంచి కింద వరకు మనకు వెలుగుతో నిండిపోయింది. మనం ఆ వెలుగుని మనం ఇప్పుడు అనుభవిస్తాం శరీరం. మనం అంతా వెళ్తున్నంత ప్రకాశవంతంగా, ఎందుకంటే మనం ఇప్పుడు మన మానసికంగా మనము ఆ యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయాం. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్స్ లో ఉన్న వెలుగు ఏదైతే పైనుంచి వచ్చిందో మనకి ఆకాశంలో నుంచి, అది మన శరీరంలోకి ప్రవహించింది. మనకు ఇప్పుడు వేరే ఆలోచన లేదు, మనకి ఏమీ చెట్లేదు. మన ఒక్కటే ఆలోచన, మొత్తం మన ఏకాగ్రత అంతా మన ఒంట్లోకి ప్రవహిస్తున్న ఈ వెలుగు మీదనే ఉంది. మన ఈ శరీరం అంతా వెలుగుతో ప్రకాశిస్తుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు, వెలుగులో ప్రకాశించేటప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న అవయవాలు, మన కణాలు, సెల్లు, అన్ని బాడీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ జీవక్రియని సంతరించుకుంటాయి. ఒకసారి ఆ ఫీల్ ఒకసారి ఎట్లా వస్తుంది ఒకసారి గమనించాలి. తల దగ్గర నుంచి అరిపాదం వరకు, అరిపాదం నుంచి తల వరకు ప్రతి అణువు, కణము వెలుతురుతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మన పూర్తి ఏకాగ్రత మన శరీరంలో జరిగే మార్పుల మీద ఉంది.
మన శరీరం అంతా అచేతనంగా కదలిక లేకుండా ఉంది. మెల్లగా మనం కాళ్ళు చేతులు కదిలిస్తూ శ్వాస తీసుకుంటూ మెల్లగా మనం ఈ చేతనావస్థలోకి వచ్చాం. కొంచెం కొంచెంగా కళ్ళు తెరుస్తూ కొద్ది కొద్దిగా తెరవండి. మెల్లగా తెరవండి. మెల్లగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా బయటికి. వచ్చేసారా? ఎస్ సార్. వచ్చేసారా బయటికి? మేడమ్స్ వచ్చారా? రవి వచ్చాము గారు వచ్చారు, వచ్చేసాం లక్ష్మి గారు వచ్చారు, అరుణకర్ణమ్మ ఆంటీ, భవానీ వేణి గారు, గారు వచ్చారు, భవానీ గారు. రమాదేవి గారు వెళ్ళారో లేదో అసలు. మా క్యారేజ్లు ఉంటే ఇప్పుడు ఈ చెప్తారు ఏంటండి అంటే. నిజమే సార్, అందుకే నేనేం మాట్లాడట్లేదు. అది కాదు, మేము వెళ్తే కదండి రావటానికి. మేము రికార్డింగ్ లో వింటాం సార్, రికార్డింగ్ లో చేస్తాం ఇవన్నీ. ఉమ్. లలిత వచ్చారు, మనోదర్ గారు, రహిత. మనోదర్ గారు ఇంకా ఉండుంటారు. రహిత నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదండి. నాకు మధ్యలో ఓకే. వచ్చి మనోదర్ గారు సుకన్య వచ్చారా బయటికి? వచ్చారు. నేను అంతకుముందు అదే స్టేజ్ లో ఉన్నాను. నేను ఓకే. జాయిన్ అయ్యి మళ్ళీ కరెక్ట్ గా సార్ చెప్తుంటారు. నాది ఛార్జింగ్ అయిపోయింది. చార్జర్ మా మా చెల్లె వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఆ రూమ్ కు డోర్ వేసేసుకుంది. ఇంకా నేను ఖాళీగా కూర్చుంటే మా వారు వచ్చి ఎందుకు అంటే ఇలా అంటే ఇంకా ఆయన చెల్లిస్తే అప్పుడు జాయిన్ అయ్యాను మళ్ళీ. ఓ, ఓకే. మీరు ఇటు తిరిగి ఎప్పుడు ఆ స్టేజ్ లోనే మెడిటేషన్ ఉంటారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఏం చేయాలో తెలియక మెడిటేషన్ లో ఉన్నాను. అది మళ్ళీ ఆన్ చేయగానే కరెక్ట్ గా సార్ అదే చెప్పారు మళ్ళీ. గుడ్. ఈ ఇది రోజు ఫీల్ క్లాస్ అవటం. షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ ఫీల్ అయ్యారా ఆ లైట్ ని? ధనలక్ష్మి గారు రెడీయా? సార్ బాగుంది సార్, చుట్టూ గోల్డ్ ఆరా అంత గోల్డ్ గా ఉన్నట్టు ఫీల్ అయ్యాం సార్. ఉమ్. ఇది మనం రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక 10 నిమిషాలు మన శరీరం నిజంగానే కాంతివంతంగా తయారవుతుంది. అవును సార్. వైబ్రెంట్ గా అసలు అది ఒక రకమైన తేజస్సు మన శరీరంలో ముఖంలో వస్తుంది. మనం అనుకుంటాం ఒక్కొక్కరు చూడంగానే "అబ్బా, ముఖం ఎంత కాంతివంతంగా వెలిగిపోతా ఉందిరా బాబు" అనుకుంటాం సార్. చాలా తక్కువ మంది అంటారు. మనం ఇది కనుక రోజు ప్రాక్టీస్ చేస్తే ఒక 10 నిమిషాలు ఇంట్లో ఎవరికైనా మీరు చేసుకోగలిగితే మన అందరం కూడా ఆ విధంగా అవ్వచ్చు. మన శరీరం ముఖం ఎంతో ప్రకాశవంతంగా తయారవుతాయి. యూఆర్ ఇన్వైటింగ్ ది కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. మన ఈ కాస్మిక్ ఎనర్జీ రోదసి మనకి ఏదైతే ఉందో ఎనర్జీని మనం మన శరీరంలో తీసుకుంటాం. కాస్మిక్ ఎనర్జీ అనేది పవర్ఫుల్ కదా. అవును సార్. మాకు అది జ్యూస్ ఫాస్టింగ్ లో చైతన్య కుమార్ చెప్పేవారండి. అది రావి చెట్టును ఊహించుకోండి, రావి చెట్టును ఊహించుకుని కొమ్మలు ఆకులు
అవన్నీ కూడా పైనుంచి కాస్మిక్ ఎనర్జీ పైనుంచి కిందకి ఫ్లో దిగుతుందని ఊహించుకుని చేయండి అని మెడిటేషన్ చెప్పారు. అలాగా అది గుర్తొచ్చిందండి. చాలా బాగుందండి. సేమ్ ఆ ఎనర్జీ అంతా మనం రావి చెట్టు అయినట్టు అందులో నుంచి ఎనర్జీ మన కాస్మిక్ ఎనర్జీ మన మీద పడినట్టు మనం కూడా అలా ఉన్నట్టు. ఇప్పుడు అది మనం ఏంటంటే డైరెక్ట్ గా మన బాడీలోకి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడేమో మన బాడీలోకే కాస్మిక్ ఎనర్జీ వచ్చినట్టు చాలా బాగుందండి. మనం ఇప్పుడు రావి చెట్టులోకి వచ్చి రావి చెట్టులో నుంచి మనం తీసుకోవడానికి ఒక మధ్యలో మనకు ఒక పరికరం అవసరం పడుతుంది అక్కడ. అవునండి. మనమే ఇక్కడ రావి అవసరం చెట్టు లేదు. ఊహించుకోండి మనమే అన్నారు. రావి చెట్టు, మనమే డైరెక్ట్. రావి ఉమ్. చెట్టు అక్కడ కూడా అంతే సార్, రావి చెట్టు లాగా రావి ఊహించుకొని చెట్టు లాగా ఊహించుకోండి. అలా కొమ్మ అట్లా అంటే కాండమేమో మన నడుము భాగము, వేర్లు, పాదాలు అలా రావి చెట్లా అదే ఊహించుకొని అదే ఆ, ఈ అలా కొమ్మలు చేతులు ఇవన్నీ అట్లా. అవునండి. ఉమ్. అప్పుడు మొత్తం అంతా వెలుగంతా విశాలంగా మన మీదకి వచ్చినట్టు మన ఫీల్. అవునండి. మన సహస్రార నుండి అంత ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా మనము ఫీల్ అవ్వాలి అనేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు సార్ ఈ ఒక బుకింగ్ ఎప్పుడు చేస్తారు?